హాయ్ అండి, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాదిరిని. ఇవాల్టి మన టేస్టీ రెసిపీ ఏంటంటే, చిన్నప్పుడు మనం ఎంతో ఇష్టంగా తాగే రస్నా ఉంటుంది కదండి. అదే రస్నాని ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ ఎండాకాలం. అలాగే దాంతోటి మనం పుల్ల ఐస్ని కూడా చేసుకోవచ్చండి. ఈ రెండింటిని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో, ఏమేం కావాలో చూద్దామా? ముందుగా ఇక్కడ నేను ఒక 4 ఆరెంజెస్ని తీసుకున్నానండి. అదేనండి కమలాలు. ఈ కమలాలని మధ్యలోకి ఇలాగ చక్కగా కట్ చేసుకోవాలి. ఇలాగ కట్ చేసుకొని దీనికి ఉన్న జ్యూస్ మొత్తాన్ని కూడా నీట్గా పిండేసుకుందాము. ఇక్కడ నేను మీకు ఒక చిట్కా చెప్తున్నాను చూడండి. జ్యూస్ పిండుకోవటానికి మన ఇంట్లో జ్యూస్ పిండేది లేకపోయినా ఏదన్నా గ్లాస్కి ఇలాగ రివర్స్లో తిప్పి దానికి ఇలాగ కొనలు ఉన్నాయనుకోండి, దాంతోటి చక్కగా జ్యూస్ని మనం పిండేసేసుకోవచ్చు. మొత్తం ఆరెంజెస్ని మొత్తాన్ని కూడా ఇలాగే జ్యూస్ లాగా పిండుకుందాము. ఇక్కడ నేను మొత్తం 4 ఆరెంజెస్ని తీసుకున్నాను. యాక్చువల్గా రస్నా అనేది ఆరెంజెస్ లేకుండానే చేస్తారండి. కాకపోతే మనం ఇంట్లో తయారు చేసుకుంటున్నాం కాబట్టి ఫ్రెష్ ఫ్లేవర్ తోటి దీన్ని టేస్టీగా తయారు చేసుకోవచ్చు. చూడండి, మనకి ఆరెంజ్ జ్యూస్ మొత్తం కూడా వచ్చేసింది కదా. ఇప్పుడు దీంట్లో విత్తనాలు ఉంటాయి కదండి, అవి తర్వాత మనం వడకట్టుకుందాము. ఈలోపు మనం ఏం చేయాలో చెప్తాను చూడండి. వెడల్పాటి బాండీని పెట్టుకోండి. బాండీలోకి 2 కప్పుల నీళ్ళని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ నీళ్ళల్లోకి 1 కప్పు దాకా పంచదారని వేసుకోవాలండి. అంటే 200 గ్రాముల పంచదారని మనం దీంట్లోకి యాడ్ చేసుకుందాము. పంచదార అంతా కూడా నీళ్ళల్లోకి బాగా కరిగేలాగా ఒక పొంగు వచ్చేదాకా ఉడకనిద్దామండి. ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం కూడా లేదు ఈ పంచదార పాకం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇంకొక చిన్న కప్పుని తీసుకోండి. దాంట్లోకి ఒక అరవంతు నీళ్ళని యాడ్ చేసుకోండి. దీంట్లోకి ఇక్కడ నేను ఒక 2 స్పూన్ల కార్న్ ఫ్లోర్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. ఉండలు లేకుండా ఇదంతా కూడా బాగా కలిసేలాగా ఇలాగ నీట్గా మిక్స్ చేసుకోండి. మొత్తం అంతా కూడా బాగా కలిసిపోయింది కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే స్టవ్ మీద ఆల్రెడీ మనం పెట్టుకున్న ఈ పంచదార అంతా కూడా నీళ్ళల్లోకి బాగా కలిసేలాగా కరిగిపోయింది. ఇప్పుడు దీంట్లోకి ముందుగా మనం కలిపి పెట్టుకున్న ఈ కార్న్ ఫ్లోర్ మిక్స్చర్ ఉంది కదండి, దాని మొత్తాన్ని కూడా ఇలాగా నీళ్ళల్లోకి యాడ్ చేయండి. దీంట్లోకి ఇక్కడ నేను ఆరెంజ్ ఫుడ్ కలర్ని వేస్తున్నానండి, లిక్విడ్ ఫుడ్ కలరు. దీనివల్ల మనకి న్యాచురల్ ఫ్లేవర్ వస్తుంది. ఇక్కడ నేను కెమికల్ ఫ్రీ ఆరెంజ్ ఫుడ్ కలర్ని వాడుతున్నాను. దానివల్ల మనకి హెల్త్కి ఎట్లాంటి ఇబ్బంది ఉండదండి. ఇలాగా మొత్తం అంతా కూడా దీంట్లోకి మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఇదంతా కూడా పూర్తిగా చల్లారేలాగా చూసుకోవాలి. జస్ట్ పంచదార అలా ఒక పొంగు రాగానే మనం ఆఫ్ చేసేసి కార్న్ ఫ్లోర్ మిక్చర్ని అలాగే ఫుడ్ కలర్ని వేసుకొని కలుపుకొని పూర్తిగా చల్లారేలాగా పెట్టుకుందాము. ఇదంతా కూడా పూర్తిగా చల్లారిపోతుంది కదా. తర్వాత ముందుగా మనం తయారు చేసుకున్న ఆరెంజ్ జ్యూస్ ఉంది కదండి, దాన్ని ఒక వడకట్టుకునే దాన్ని తీసుకొని జాలీని, ఆ జాలీలోకి విత్తనాలనేవి లేకుండా ఇలాగ మొత్తం అంతా కూడా నీట్గా వడకట్టుకోండి. చూడండి, మనకి విత్తనాలన్నీ కూడా పోతాయి. అలాగే రస్నాకి ఒరిజినల్ ఫ్లేవర్ కూడా వస్తుంది. చూడండి, ఎలాంటివి బయట కొనాల్సిన అవసరం లేకుండా అన్ని ఇంట్లో ఉన్న వాటితోటి ఫ్రెష్గా మనం రస్నాని ఎంత ఈజీగా తయారు చేసుకున్నాము. ఒక 2 ఐస్ క్యూబ్స్ని వేసుకొని ఈ రస్నాని కనుక ఈ ఎండాకాలంలో చల్లచల్లగా సర్వ్ చేస్తే చాలా టేస్టీగా తాగుతారు. అలాగే పిల్లలకైతే క్యాండీస్ అంటే చాలా ఇష్టం కదండి. ఇలాగే మనం రస్నాని జస్ట్ ఐస్ క్రీమ్ మోల్డ్స్లో వేసేసి మధ్యలో పుల్ల పెట్టి ఇస్తే పిల్లలు ఎంతో ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ ఈ రస్నా క్యాండీని కూడా తింటారు. మీరు కూడా ఈ 2 రెసిపీలని ఒకటేసారి తప్పకుండా ట్రై చేయొచ్చండి ఇంట్లో. చూసారా, అన్ని ఇంట్లో ఉన్న వాటితోటే ఎంత తేలిగ్గా మనం తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఐస్ క్యాండీ అనేది ఫాస్ట్గా అవ్వటానికి మనం ఏం చేయాలంటే ఇక్కడ నేను ఆడి ఎకో బేక్ బటర్ పేపర్ని యూజ్ చేస్తున్నాను. అదేనండి ఫుడ్ పేపర్. దీనివల్ల మనకి ఐస్ అనేది తొందరగా ఫామ్ అవుతుంది. అలాగే స్టిక్ పెట్టుకోవటానికి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. చూసారా అండి, ఇలాగ మనం చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ఈ ఐస్ క్యాండీ మీదకి పెట్టేసుకొని దీని మీదకి మనం చుట్టూతా రబ్బర్ బ్యాండ్ని గనక టైట్ చేస్తే
దీంట్లో ఉన్న రస్నా అనేది అస్సలకి బయటికి రాదండి. చూడండి, చక్కగా మనం ఇలాగ టైట్‌గా క్లోజ్ చేసుకోవాలి. ఇలాగా మనం గ్లాస్‌లో పెట్టుకుంటే ఏమవుతుందంటే అండి, బ్యాలెన్స్ అనేది కుదురుతుంది. ఒక చాక్‌ని తీసుకొని మిడిల్‌కి ఇలాగ చిన్న హోల్‌ని చేసుకోండి. ఇలాగ హోల్‌ని చేసుకొని దీని మధ్యలోకి ముందుగా మనం తీసుకున్న ఈ పుల్లల్ని గుచ్చుకోండి. మీ దగ్గర ఒకవేళ ఐస్ క్రీమ్ మోల్డ్స్, కుల్ఫీ మోల్డ్స్ లేవే అనుకోండి, నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగా మనం మంచినీళ్ళు తాగే గ్లాసెస్ ఉంటాయి కదండి, లేదా టీ తాగే కప్స్ ఉంటాయి కదా, ఈ టీ గ్లాసెస్లో అయినా కూడా మనం ఈ రసనాన్ని యాడ్ చేసుకొని సేమ్ ప్రాసెస్లో మనం దాని మీదకి ఆడి బటర్ పేపర్ని పెట్టేసుకొని పాంచ్ పెన్ పేపర్ని నీట్గా రబ్బర్ బ్యాండ్ తోటి క్లోజ్ చేసుకొని రిఫ్రిజిరేటర్లో ఒక రాత్రి మొత్తం వదిలేస్తే నెక్స్ట్ డేకి మనకి చక్కగా ఐస్ క్యాండీస్ తయారైపోతాయండి. తప్పకుండా మీరు ఈ రెసిపీని ట్రై చేసి తీరండి. ఇంట్లో అందరికీ కూడా చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. నా వీడియో మీకు నచ్చిందా అండి? అయితే ఒక చిన్న లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం క్రేజీ రెసిపీస్‌ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్‌ని కూడా యాక్టివేట్ చేయండి. నా లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీకు అవైలబిలిటీలో ఉంటాయి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.